ఇగో పాకిస్తాన్కి సంబంధించి పోయినసారి పాపం ఎంపీ ఎన్నికలప్పుడు ప్రచారం జరుగుతున్నది. కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు. సర్జికల్ స్ట్రైక్ జరిగినాయి. సర్జికల్ స్ట్రైక్ జరిగితే సర్జికల్ స్ట్రైక్స్ మీద వాడెవడో టెర్రరిస్టు కేసీఆర్కి చెప్పినట్టుగా కేసీఆర్ చెప్పి పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడేటప్పుడు కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్ జరగలేదు, దొంగ సర్జికల్ స్ట్రైక్, ఆఖరికి దేశంలో ఉన్నటువంటి జవాన్లను కూడా సైన్యాన్ని కూడా అవమానకరించాం. ఇందుగాళ్ళు బొందుగాళ్ళు అనేటువంటి మాట ఒకటైతే సైన్యాన్ని దేశం కోసం ఈ దేశంలో హాయిగా నిద్రపోతున్నాం 14 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా కనీసం ఒక దేశ అంతర్భాగంలో ఒక్క బాంబు బ్లాస్ట్ కూడా జరగలేదంటే నిజంగా గొప్పగా చెప్పుకోవాల్సిందే. ఈ దేశంలో ఎప్పుడు ఏదో దీపావళి పటాకులు కాలినట్టుగా బాంబులు వేలేటివి, ఏది ఉగ్రవాదులు వచ్చి ఏ ఇంట్లో ఓడుంటున్నాడో తెలియదు. ఇంట్లో ఉన్నోడు నిన్నటిదాకా నిజామాబాద్లో ఒక ఎస్ఐ ఇంట్లో కిరాయి ఉన్నోడు ఉగ్రవాది అనేటువంటి విషయం ఎస్ఐకే తెలియదు. సరే ఆ ఎస్ఐ దానికి మరి ఏమన్నా సహకరించిండమో తెలియదు, కానీ నిజామాబాద్లో ఒక ఎస్ఐ ఇంట్లో కిరాయికి ఉండేటోడు ఉగ్రవాది, వాడికి ఏదో ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన లింకులు ఉన్నాయటువంటి విషయం ఈ దేశం మీద ఉగ్రవాదులు 47 నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి. ఉగ్రవాదులు ఇవాళ నుంచే మొదలు పెట్టలేదు. మొఘలాయులు తురుష్కుల దాడి కూడా ఈ దేశం మీద ఉగ్రవాద దాడే, అదైతే పక్కా. దీనికి సంబంధించి పాక్లో కుర్చీలాట. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు భారతదేశాన్ని బెదిరిస్తే అంతకుముందు అమ్మో నిజంగా భారతదేశం కంటే గొప్పదేమో పాకిస్తాన్లో అణుబాంబు ఉంది, వాడు ఏమనంటే బటన్ నొక్కుతా ఇండియా మొత్తం మేలిపోతుంది అంటే నిజంగా అనుకోవచ్చు. గోధుమ పిండి కోసం కొట్లాడుకుంటున్నారు, ఆఖరికి మంచినీళ్ళ కోసం కొట్లాడుకుంటారు. వాని పార్టీ ఏందో వానికే తెలియదు. పాకిస్తాన్లో పొత్తుకై నవాజు పిఎంఎల్ పార్టీ లేకపోవడంతో ఇమ్రాన్ పార్టీ మద్దతు ఉందట, ఇండిపెండెంట్లు గెలిచిరట. వాళ్ళు పార్టీ గుర్తు లేదు, ఇండిపెండెంట్ లేరు. సో పార్టీ గుర్తు లేదు కాబట్టి ఇండిపెండెంట్ ఎట్లకన్నా పోవచ్చు. వాడుకు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది గెలిచారు. మన పార్టీకి గుర్తింపు లేదు. అటు జైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్ అనేటోడు. పిఎంఎల్ఎన్లో చేరిన ఓ స్వతంత్ర అభ్యర్థి, తమనే ప్రభుత్వ ఏర్పాటు పిలవాలంటూ పీటీఐ డిమాండు. వీళ్ళు వచ్చి ఈ పాకిస్తాన్ వాడు వచ్చి మళ్ళీ ఈ భారతదేశం కోసం నీతులు చెప్తుంటాడు. వాడు భారతదేశాన్ని బెదిరిస్తా అంటే భయపడ్డరు. పాకిస్తాన్ ఏమో చేస్తుంది ఏదో చేస్తున్నట్టు ఏమీ చేయలేనటువంటి స్థితి ప్రపంచంలో. టర్కీ కూడా అట్లాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాకిస్తాను ప్రపంచంలో ఏకాకి అయిపోయినటువంటి పరిస్థితి. మనం అంతెందుకు, హమాసు ఇజ్రాయెల్కు సంబంధించి పాలస్తీనాకు సంబంధించిన కొట్లాట జరుగుతుంటే, ఇజ్రాయెల్ వాళ్ళు గాజా మీద దాడులు జరుగుతుంటే ఖతార్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడలేనటువంటి స్థితి. పాలస్తీనాకు మద్దతుగా ఈ వేరే దేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ దేశాలను ఖరాబ్ చేస్తారు, కానీ ఎవ్వరు మాట్లాడతలేరు. ఇజ్రాయెల్కి సంబంధించి హమాస్ తీవ్రవాదులకు మద్దతుగా ఎవరు మాట్లాడలేరు. అంటే ప్రపంచం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒకటవుతున్నటువంటి సందర్భం ఇది. ఉగ్రవాదాన్ని భరించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఏ దేశమైనా సరే ఉగ్రవాదాన్ని భరించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. సౌదీ అరేబియా లాంటి దేశాలు మనకు ఈ పెట్రోలు ఆయిల్ ఉత్పత్తులు కనుక ప్రపంచ దేశాల వాడకం తగ్గిపోతే మన బతుకు అడక్క తినేది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం అంతా కూడా కేవలం ఒక వర్గం వాళ్ళనే ఉంటే విదేశీయులు మన దగ్గర రారు, విదేశీ పెట్టుబడులు రావు, మనమంతా వెలేస్తారు, ప్రపంచంలో మన గుర్తింపు పోతుందని సౌదీ అరేబియా లాంటి దేశాలే ఇవాళ అబుదాబిలో ఒక హిందూ మందిరాన్ని ఘనంగా కడుతున్నారు. అక్కడికి ప్రధానమంత్రి మోడీ వెళ్తున్నారు. ప్రపంచం మారుతున్నది. ఇగో వీళ్ళేమో కుక్కలు చింపిన ఇస్తారు లాగుండి వీళ్ళు ఏదో పందులుగా అన్నట్టు కానీ జనాలను ముందుకు తీసుకొచ్చి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కూడా భారతదేశానికి నీతులు చెప్తుంటే ఆ పాకిస్తాన్ గురించి తుక్టే గ్యాంగ్ అంతా ఇక్కడికి వస్తే ఆ తుక్టే గ్యాంగ్ను సమర్థించేటువంటి కొందరు కుక్కల కొడుకులకు మాత్రం ఈ వార్త ఒక చెంపపెట్టు లాంటిది. వాళ్ళు మాత్రం చూడాలి. ఈ తుక్డే గ్యాంగ్ అంతా కూడా దేశాన్ని తుక్కడలు చేసే వాళ్ళంతా పోయి ఈ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి తతంగం చూడడం. ఆయన మీ పరిస్థితి ఎట్లుంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం చూడాలి.